రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో గ్రామ సర్పంచ్ దూది కాంతారావు మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో గాదరాడ గ్రామం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బత్తుల బలరామకృష్ణ మా గ్రామస్తుడైనందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. మా గ్రామానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించుకుని అసెంబ్లీకి పంపుతామని దూది కాంతారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వెల్కమ్ టు వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో మనం ఉన్నాం. మరి ఎన్నికల సమయం ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. కానీ ఇక్కడ గాదరాడ గ్రామంలో మరి గ్రామ సర్పంచ్ అయిన దూది కాంతారావు గారు మన ముందున్నారు. ఎన్నికల వాతావరణం ఎలా ఉన్నదనేది వారి మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ గ్రామంలోని జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి కుటుంబంగా బత్తుల బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. అలాగే గత ఎమ్మెల్యే గారైన జక్కంపూడి రాజా గారు పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఇక్కడ వారు ఎలా ఉంది సార్? జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమిలో మా ఊళ్ళో బత్తుల బలరామకృష్ణ గారికి సీట్ ఇచ్చారు కనుక మా ఊళ్ళో వన్ సైడ్ అవుతుందండి. ఇప్పుడు ఏంటంటే అండి, బోల్డ్ చెప్పొచ్చండి, ఊళ్ళో జనం మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది అని చెప్పొచ్చండి. ఇక్కడ ఊళ్ళో ఎమ్మెల్యే క్యాండిడేట్ అండి. ఊళ్ళో ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినప్పుడు మా ఊళ్ళో మనిషికి పొరుగురు మనిషికి అయితే వేయలేరండి. ఇప్పుడు అయితే వేయచ్చండి, కాదని మేము అనట్లేదండి. మ్యాక్సిమం 100కి 80% ఓట్లు కూడా బత్తుల బలరామకృష్ణ గారికి పడతాయండి. అంటే మీ గ్రామం నుంచి బలరామకృష్ణ గారికి ఎంత మెజార్టీ వస్తుందని మీరు భావిస్తున్నారు? మా గ్రామం నుంచి నాకు తక్కువ అంటే 1500 నుంచి 2000 వరకు మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నానండి. అంటే గత ప్రభుత్వంలోని మీకు అభివృద్ధి ఇక్కడ గాదరాడ గ్రామంలో భారీ స్థాయిగా అభివృద్ధి జరిగింది అంటున్నారు. మరి బలరామకృష్ణ గారు మీ గ్రామస్తుల మూలాన్ని మీరు అందరూ కూడా బలరామకృష్ణ గారికి ఓటేయాలంటున్నారు. మేము ముందు గత ప్రభుత్వం అంతకంటా బాగా అభివృద్ధి చేసామండి. మేము పెన్షన్ 200 ఉండే పెన్షన్ 2000 ఇచ్చామండి. 12 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం. మనకి ఏంటంటే అండి, ఈ హౌసింగ్ కట్టుకుంటే 1,50,000 ఇంటి లోన్లు ఇచ్చాం. ఓసీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చామండి. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చాం. బీసీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చాం. ఎస్సీ కార్పొరేషన్లో ఫిషర్మెంట్ సొసైటీలో ఎక్సెల్ బోల్డ్ మా ఊరికి 42 మోటార్ సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఇచ్చినప్పుడే మాకు కాదని జగన్మోహన్ రెడ్డి గారికి వేసారండి. ఎందుకు వేసారండి? ఒకసారి చూద్దాం అని చేశారండి. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ లేదండి, బీసీ కార్పొరేషన్ లేదండి, ఓసీ కార్పొరేషన్ లేదు. ఏంటి ఇంట్లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఇల్లు లేదండి, ఇంట్లో లేదండి, ఎవరికి ఏం లేదు. ఆ రోజు వాళ్ళకి వేసింది, మొన్న వేసారు. ఇప్పుడు ఆ రోజున 3 పార్టీలు అండి. జనసేనకి 20,800 బండి అండి, టీడీపీకి 58,000 బండి, బీజేపీకి 4,500 బండి అండి. ఈ మూడు పార్టీలు కలుపుకుంటే ఓట్లు 44,000 చిల్లర అవుతున్నాయి. 84,000 చిల్లర ఓట్లు అవుతున్నాయి. జగన్పూడి రాజా గారికి వచ్చినాయి 92,000 అండి. 6,000, 7,000, 8,000 తేడా ఉంది అనుకుందాం అండి. ఊరికి 50 ఓట్లు రివర్స్ అవుతే జగన్పూడి రాజా గారు ఓడిపోతాడండి. ఉత్తే 50 ఓట్లు అండి. మరి అలాగే ఇక్కడ దక్కుబాటి పురంధేశ్వరి గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి రాజానగరం నియోజకవర్గంలో బీజేపీ క్యాడర్ తక్కువ ఉందని చాలా మంది అంటున్నారు. కానీ మరి బీజేపీ క్యాడర్ తక్కువ ఉన్న మీ క్యాడర్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇవ్వండి, 3 పార్టీలు పొత్తండి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు పొత్తు. మరి అలాగే మేము బాధపడితే, ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు మేము బాధపడితే, అక్కడ జనసేనకి 51 సీట్ రాలేదండి. మరి వాళ్ళు కూడా బాధపడతారు కదా. మరి అలాగని బీజేపీ కూడా రాష్ట్రం ఉంది కదండి, ఉందో లేదో వాళ్ళకి. మరి వాళ్ళ కూడా 10 సీట్లు ఇచ్చారండి. ఈరోజు 10 సీట్లు ఇస్తే మరి ఉన్న 165 సీట్లు కూడా వాళ్ళు కూడా బాధపడతారు కదండి. బాధపడినా మాకు అక్కడ పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ మాకు పొత్తు కనుక వాళ్ళు ఏం చెప్తే అదేనండి. ఇంకొన్నా గొడవ అయితే మాకు లేదు. రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారికి ఎంత మెజార్టీతో గెలుస్తారనుకుంటున్నారు? ఇప్పుడు మెజార్టీ అన్నదే, ఇప్పుడు అది మీకు తెలిసండి, అన్ని ఊర్లు వెళ్తున్నారు. మెజార్టీ అన్నది ఏముందండి, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు జగన్పూడి రాజా గారి మీద, జగన్పూడి రాజా గారు సుమారు 45,000 ఓట్లు మెజార్టీ నిగుతారని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అందరూ అంటారు. మరి మీకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది కదా? అలా కాదండి, మనం 3 పార్టీలు కలిసి ఉంటేనే 32,000 మెజార్టీ వచ్చిందండి. మా పార్టీ సరిగ్గా డబ్బులు ఇవ్వక, లేకపోతే ఏదో ఇంకా ఉందండి, వచ్చి 32,000 వచ్చిందండి. ఇవాళ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే 40,000 మెజార్టీ ఎలాగ వస్తుందండి? అంటే మీ గ్రామంలో ఎన్నికల ప్రచారం గట్టిగా జరుగుతుందా లేదా? మా గ్రామంలో అయితే పొద్దున్న సాయంత్రం కూడా ఎన్నికల ప్రచారం గట్టిగా జరుగుతుందండి. మా గ్రామంలో ఓట్లు లేవన్నమాట ఉత్తుందండి. ఈ ఊళ్ళో పుట్టినోడు ఎవరైనా జరగండి బలరామకృష్ణకి ఓటు వేయవలసిందండి. ఎందుకు వేయాలంటే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు కండి, నేను తెచ్చుకోలేను, ఇంకొకరు తెచ్చుకోలేరు. ఎక్స్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటే అప్పుడు అడిగితే తప్పలేదండి. నేను ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్న గాదరా నుంచి అడిగారు అనుకోండి, ఇవ్వచ్చండి. అతను ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు కనుక ఈ ఊరు వాళ్ళందరూ ఇవ్వాలండి, తప్పదు. మంచి చేసేది చెడ్డప్పుడు అతను చేయకపోతే 5 సంవత్సరాలు పోయేది తెలుస్తుందండి. ఈ రోజు తెలియదు కదా. ఊళ్ళో మానేసి పొరుగురుకి ఎలాగేస్తారండి. ఈ రోజు ఏమంటారంటే సరే మీకే వేస్తా ఉంటారు, రమ్మంటే వెళ్తారు. మగమంటానికి ఎవరు మానేరండి, ఏ పార్టీ కాకేసినా వెళ్తారు. వెళ్ళడం వేరు, ఓట్లు వేయడం వేరు అండి. మరి చూసాం కదండి, ఈ రోజు మరి గాదరాడ గ్రామంలో మరి దూది కాంతారావు గారు ప్రెసిడెంట్ గారి మాటలోనే మా గ్రామంలోనూ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్న తర్వాత మరి మేము పక్క వాళ్ళకి వేయడానికి కూడా
మా గ్రామంలో ఒక ఎమ్మెల్యే వస్తున్నారంటే మాకు సంతోషం కాబట్టి మేమంతా కూడా ఏకదాటిగా పనిచేస్తామని కూడా వారు మాటలు తెలియజేశారు. వైఎన్సీ ప్రేక్షకులకి నమస్కారం. మీరు అంబాబు.